ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది అని చూస్తే గనక ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయినాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అప్పుడు ఎప్పుడో 150 ఏళ్ల క్రితం కార్ల్ మార్క్స్ అంటే అందరూ బొగ్గలు నొక్కున్నారు. హాయ్! అట్లా అంటారా? ఆర్థిక సంబంధాలన్నీ, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు ఎలా అవుతాయి? ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చాలా అన్నారు. ఇప్పుడేమో అన్ని వివాహేతర సంబంధాలు అన్ని వివాహేతర సంబంధాలనే కాదు, వివాహేతర సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అనడానికి కూడా లేదు. మనుషుల మధ్యలో ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయేసరికి ఆ మనుషుల మధ్యలో ఏమనాలి, ఒక ఉండాల్సిన ఒక ఆర్ద్రత ఉండట్లేదు. అంటే మనకెవరో చెప్పక్కర్లా, స్వచ్ఛందంగా మనకి మనము, మన కోసం ఉన్నదెవరు, మనం ఎవరి కోసం ఉండాలి అనే తత్వం పోతుంది. ప్రతిదీ ఆర్థికమై కూర్చుంది. ఇప్పుడు చూడండి, ఒక పెళ్ళి అంటే ఏం లెక్కలేస్తున్నారు? ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నాకు కట్నం ఎంత వస్తుంది అని భర్త, నేను ఇంత కట్నం ఇస్తున్నాను కాబట్టి నా భర్త ఎంత సంపాదిస్తాడు అని ఈ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆలోచించడంతో వీళ్ళ జీవితం మొదలవుతుంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ దగ్గర నుంచి, ఎంగేజ్మెంట్ పార్టీల దగ్గర నుంచి, ఆ పెళ్లి కోసం చేసే ఖర్చు దగ్గర నుంచి, ఆ పెళ్లిలో చేసుకునే హంగామా గురించి, ఇవన్నీ డబ్బుతో ముడిపడిపోయి ఉన్నాయి. కృష్ణకుమారి గారు, డాక్టర్ సుమంత్ రెడ్డి మరియా గురించి కూడా మాట్లాడదాం. అంటే నేను ఎందుకు ఇక్కడ ఆర్థిక సంబంధాల గురించి నేను ఎందుకు నొక్కి ఒక్కానిస్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఇంత ఆర్థిక సంబంధాల్లో ఇరుక్కుపోయిన వైవాహిక బంధాలు ఇవాళ బీటలు బారటానికి, హత్యల దాకా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, నా చిన్నప్పుడు నేను చాలా వివాహేతర సంబంధాలు గురించి విని ఉన్నా. అవి ఎలా ఉండేయంటే, నచ్చింది అనుకోండి భర్త అయినా, భర్తకి అంత భార్యని బుజ్జగించి, లేదు అనుకుంటే భార్యని ఇక్కడ వదిలేసి ఇంకొక స్త్రీతో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే భర్తకి భార్య ఉంటుంది, ఇంకొక వివాహేతర సంబంధం ఉన్నా ప్రశ్నించే రోజులు కాదవి. అందుకని భర్తలు బాగానే ఉండేవాళ్ళు. ఇటు ఈ సంబంధము, అటు ఆ సంబంధము ఉండేది. భార్యలు కూడా అర్థం చేసుకోవడం కాదు, సర్దుకుపోయేవాళ్ళు. ఒప్పుకున్నట్లు నటించేవాళ్ళు, సర్దుకుపోయేవాళ్ళు. కానీ ఎక్కడైనా ఒక సందర్భంలో భార్యకి వివాహేతర సంబంధం ఏర్పడితే వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు నచ్చితే వాళ్ళతోటి ఈ కుటుంబాన్ని కాలదన్నుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉండి చాలా తెలివిగా వ్యవహారాలు నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏదో అసలు అబ్బో ఆడవాళ్ళకి అసలు వివాహేతర సంబంధాలు వెరగరండి అని మాట్లాడాల్సినంత అవసరం లేదు. అయితే అంటే పూర్వపు రోజుల్లో ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఆస్తులు వచ్చినాయి. ఇప్పుడు సుమంత్ రెడ్డి దగ్గరికి వస్తాం. ఈ సుమంత్ రెడ్డి అనే వ్యక్తి, ఆమె 2018లో శామ్యూల్ తోటి ఈమె కాస్త చనువుగా ఉంటుంది అని అతనికి తెలిసినప్పుడు, అతను ఎందుకు చెప్పి చూసి మళ్ళీ వేరే ప్రాంతానికి, వినకపోయినా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళాడు అంటే, అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు శ్యాములతోనూ భర్తతోనూ ఈవిడ ఉన్నది అంటే గనక, ఇతను డబ్బు సంపాదిస్తాడు. నేను అనుకునేంత వరకు అతనికి ఆస్తులు కూడా ఉంటాయి. అందుకని ఆవిడ ఏంటి అంటే, ఎంతో కొంత కొంచెం పక్కన పెట్టుకుని ఉంటుంది. ఇతను ప్రశ్నిస్తుంటే భరించలేక, సరే విడాకులు ఇచ్చేసేస్తాను అనింది. విడాకులు తీసుకుందాము అనే ప్రతిపాదన కూడా పెట్టింది. కానీ ఆ క్షణంలో సుమంత్ రెడ్డి ఎందుకు ఆగిపోయాడు అంటే, ఇంట్లో వాళ్ళది ముందు ఇది ప్రేమ వివాహం, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఈ పెళ్ళి. ఇంట్లో వాళ్ళ ముందు ఓడిపోయినట్లు అవుతుంది. ఈ శ్యాములు వస్తాడు పోతాడు,
ఏముంది భర్తను నేను కదా, నాతోనే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అతను, అంటే ఇతని ప్రేమని నిరూపించుకోవటం ద్వారా, సహించటం ద్వారా ఆమెని తనతోనే ఉంచుకోవాలి అని అనుకున్నాడు. అది మీరు ప్రేమ అనుకోండి, ఇంకోటి అనుకోండి, లేదు వివాహానికి అతను ఇచ్చిన విలువ అనుకోండి, ఏదన్నా అనుకోండి, పేరు ఏదన్నా పెట్టుకోండి. అతనైతే మట్టుకు ఆమెతో ఉండాలని అనుకున్నాడు. అది ఆమెకి రుచించక బహుశా నాకు ఇంకొక క్లారిటీ వస్తుంది, ఇంకొక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో, ఏవో ఆస్తులు ఆవిడ పేరు మీద కూడా కొనే ఉంటాడు అతను. డాక్టర్ కదా, ప్రాక్టీస్ చేస్తున్నాడు, డబ్బులు వస్తాయి, కొని ఉంటాడు. ఆవిడ ధైర్యం ఏంటి, నా పేరుతో ఆస్తులు ఉన్నాయి, నాకేంటి అనే ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. చాలామంది చేసేది, ఇవాళ భారతదేశంలో పెళ్ళిళ్ళు చేసుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో గ్రీన్ కార్డ్ రాగానే భర్తలను వదిలించుకుంటున్న భార్యలు కూడా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోరు అనుకుంటున్నాను. ఉంటున్నారు. దానికి ఒక పద్ధతి ఉంది, డివోర్స్ తీసుకోవచ్చు, పంచాయతీలు పెట్టుకోవచ్చు, ఈ చంపడాలు ఏంటండి? కాదండి, ఇప్పుడు మీరు మనిషిని చంపిన వరకే చూస్తున్నారు. ఇప్పుడు ఒక భార్య పెళ్ళి తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ చదివించి, ఎంఎస్ అయిపోయిన తర్వాత ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, నీతో నాకు పని అయిపోయింది అని ఆ భర్తను వదిలించుకోవాలని చూసినప్పుడు ఆ భర్త మనసు ఎంత గాయపడుతుంది. అది చావు కాదా, అది మనస్తాపం కాదా? చావు మాత్రమే కాదండి మనుషులకి చిత్రవద కావటానికి, బతికుండి కూడా బాగానే చూపిస్తున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు. ఇవాళ ఎవరూ తక్కువ తినట్లేదు. కాకపోతే మనం చూస్తున్న ప్రపంచం వేరు. ఇంకా అట్టడుగు ప్రపంచం, భర్తల చేతుల్లో దెబ్బలు తింటూ, భర్తల చేతుల్లో భర్తలకు సేవలు చేస్తూ, భర్తలు ఏం చేసినా భరించే ఒక స్త్రీలోకం కూడా మన భారతదేశంలో ఉంది. అది ఓ పక్కన అది అలాగే ఉంది. వాళ్ళలో ఏమీ ఎదుగు బొదుగు లేకోకుండా వాళ్ళు అలాగే ఉంటున్నారు. కానీ ఎటు తిరిగి ఒక మధ్యతరగతి ఉంది చూసారా, ఈ చదువుల వల్ల కావచ్చు, లేకపోతే విపరీతంగా ఆస్తులు విలువలు పెరగటం వల్ల కావచ్చు, ఒక నయా ఏమనాలి, రిచ్ పీపుల్, నియో రిచ్ పీపుల్ ఎక్కువయ్యారు ఇవాళ. ఈ నియో రిచ్ పీపుల్కి ఆడవాళ్ళు వాళ్ళకి తెలిసిందే జ్ఞానము, వాళ్ళు అనుకున్నదే కరెక్టు అనే ఒక మనస్తత్వం వచ్చేస్తుంది. అబ్బాయిల్లో కూడా ఉంటుంది అది మనస్తత్వం. ఈ మనస్తత్వం చెక్ చేసుకోవడానికి నేను ఇందాక అందుకే సెల్ ఫోన్ గురించి అంత ఉపోద్ఘాతం ఇచ్చింది. అసలు మనిషి మారాలి అంటే ఒక మనిషి కాస్త ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట రోజు కాసేపు ఒక చోట కూర్చొని ఒక ఓన్ స్పేస్లో ఆలోచించుకోవాలి. నిన్నేం చేశాను, నిన్న చేసిన దాని వల్ల నాకు నష్టమా లాభమా, పోనీ నాకు కాదు నా కుటుంబ సభ్యులకి నష్టమా లాభమా, సరే ఇలా జరిగింది కదా, అనుకోకుండా చేశాను, లేకపోతే ఒక ఆవేశంలో చేశాను, ఒక తమాయించుకోలేని ఇష్టంతో చేశాను, కానీ ఇది ఈరోజు ఉండొద్దు అని ఒక ఆలోచన ఉండట్లే. మగవాళ్ళకి ఉండట్లే, ఆడవాళ్ళకి ఉండట్లే. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక మూల భార్యని చంపిన భర్తల గురించి మనం వింటూనే ఉన్నాం. రోజుకి 10 వస్తే 10 రోజులకి ఒకటి వస్తుంది, భార్య చంపిన స్టోరీ వస్తుంది. కానీ ప్రపంచం కూడా భూతద్దం పెట్టి చూసేది ఎక్కడ? ఈ భార్య చంపిన భర్త గురించి ఉన్న ఆవేదన, ఆర్తి అంటే ఏమైపోద్దంటే ఆడవాళ్ళకి చేయడం, ఆడవాళ్ళకి జరగడం సర్వసాధారణం. ఒక స్త్రీ చేతిలో భర్త చనిపోవడమా? ఎందుకు కాదనుకోలేకపోయాడు ఈ భార్యని? పైగా ఇంకా కొంతమంది అసలు ఆ డాక్టర్ ఏంటి, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత మంచి వృత్తిలో ఉన్నాడు, ఈమెంటి ఇలా ఉంది, అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడా, అసలు ఆమెకంత అసలు ఆ డాక్టర్తో ఉండే అర్హత ఉందా
అనే ఆలోచించే పరిస్థితిలో మనం ఉంటే మరి అతను ఏ కళ్ళతో ఆమెను చూశాడో, ఎందుకు ఆమెను అంత ఇదిగా ఇష్టపడ్డాడో, లేకపోతే ఎవరి దగ్గర తాను నలుగురిలో మాట్లాడుకునే వ్యక్తిగా అవ్వటం ఇష్టం లేక కూడా జీవితాలు గడిపేస్తుంటారు కొంతమంది. ఒంటరిగా ఉండటం ఇష్టం లేక కొంతమంది, ఒంటరిగా ఉంటే చుట్టూ మాట్లాడుకునే మనుషుల కోసం కొంతమంది, ఇలా రకరకాలు ఉంటారు. ఈ భార్యాభర్తల బంధం అనేది భార్యాభర్తల్లో ఇమ్మీడియట్గా ఈ భర్త ఇంత చేతగాని వాడా అనేస్తారు. అదే భర్తకు వివాహేతర బంధం ఉంటే నువ్వు ఎంత చేతగాని దానివి కాకపోతే నీ భర్త అలా వెళ్ళాడు అని తొందరగా భార్యని అనరు, వాడు విలాస పురుషుడు అంటారు. కానీ భార్య అలా చేసింది అంటే మన సమాజం ఏం ఆలోచిస్తుందంటే భర్త భార్యని కంట్రోల్లో పెట్టాలి అని. ఈ కంట్రోల్లో పెట్టాలి అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది కొంతమంది ఆడవాళ్ళకి అది నచ్చదు. ధిక్కారం అన్నమాట. ఈ ధిక్కారం ఉండటం తప్పులేదు. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ మీద ధిక్కార స్వరాన్ని చూపించాం. ఎందుకు చూపించాం? ఒక పెద్ద ఆశయం, ఒక లక్ష్యం ఉంది ధిక్కారానికి కూడా. దాన్ని ఎవరైనా ఇష్టపడతారు, గౌరవిస్తారు, నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. కానీ ఈ ధిక్కారాన్ని సొంత తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. ఈ ధిక్కారం కరెక్ట్ కాదు. ఈ ధిక్కారం వల్ల ఈరోజు నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు, నీకు సహకరించిన వాళ్ళు కూర్చున్నారు జైల్లో వెళ్ళి. ఎంతమంది అసలు ఈమె ఫ్రెండ్గా అనబడే శామ్యూల్కి తెలిసిన ఏఆర్ కానిస్టేబుల్కి ఈ శామ్యూల్ ఏం చెప్తాడు? 50,000 ఇస్తాను, నీకు తర్వాత ఇల్లు కట్టించి పెడతాను. అంతా అయిపోయాక ఇల్లు కట్టిస్తాడో సమాధి కట్టిస్తాడో ఎవరికి తెలుసు. ఇప్పుడు సమాధి అయ్యింది చివరికి. వాడికి భార్య పిల్లలు ఉండుంటారా? ఉద్యోగం పోద్దా ఇమ్మీడియట్గా? ఇప్పుడు భార్య పిల్లలు రోడ్డున పడతారా? ఈ శ్యాములు అనేవాడికి భార్య పిల్లలు ఉన్నట్లేరు. ఆడి జైల్లో కూర్చున్నా ఒకటి, ఇంట్లో కూర్చున్నా ఒకటి, అది వేరే విషయం. ఈ ఏఆర్ కానిస్టేబుల్ సంగతి ఏంటి? నీకు మంచి ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నీకేం పోయే కాలం? నీకు ఇల్లు కావాలా? ఇలాంటి దరిద్ర పనికి అందరూ కలిసి వెళ్ళారు. ఇప్పుడు అతని సమాధి మీద వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఎంత దారుణం! ఒక డాక్టర్ని కోల్పోవడం అంటే సమాజం, అతను ఉంటే ఎంతమందికి సేవ చేసేవాడు. మన భారతదేశంలో డాక్టర్ ఎన్ని ప్రాణాలు పోసేవాడు. ఒక దుర్మార్గానికి అతని ప్రాణం బలైపోవటం, ఒక అత్యాశకి, ఒక దురాశకి. వాళ్ళది అత్యాశ దురాశే. ఎందుకంటే ఇప్పుడు నీతో నాకు నచ్చట్లేదు సుమంత్, మనం విడాకులు తీసుకుందామని విడాకులు తీసుకొని ఆమె దారిన ఆమెను బతికితే ఎవరు కాదనరు. సుమంత్ పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో ఏమవుతాడో అది వేరే విషయం. కానీ అతనితో ఉండి వేరే అతనితో స్నేహం పెట్టుకుని ఇతని ప్రాణం తీయటం. ఇప్పుడు సంతోషంగా ఉండే హక్కు ప్రతి మనిషికి ఉందండి. ఎట్ వాట్ కాస్ట్? కృష్ణకుమారి గారు, అసలు ఒక మహిళ, ఒక భార్య ఏం కోరుకుంటుంది? డాక్టర్ సుమంత్ ఎంత అందంగా ఉన్నాడు, డాక్టర్, ఆస్తులున్నాయి, సామాజికంగా సమాజపరంగా ఎంతో ఎత్తులో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పైగా ఇటువైపు చూసినప్పుడు ఫ్లోరా మరియాకి హెల్త్ సమస్యలు ఉన్నాయి, పిల్లలు పుట్టట్లేదు. 2018 నుంచి శామ్యూల్ అనే వ్యక్తితో ఆమె క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా డాక్టర్ సుమంత్ వరంగల్కి మకాం మార్చాడే తప్ప ఆమెను వదులుకోలేదు. అంటే అతను ఆమెని ఎంత ఇష్టపడ్డాడు అనేది కూడా ఇక్కడే అర్థమవుతుంది. ఆమెకు కూడా ఇప్పుడు తెలుస్తూనే ఉంది, కానీ నేను ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నా, ఇతను ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అనేది ఒక పాజిటివ్ కోణంలో అతన్ని ఎందుకు చూడలేకపోయింది? ఆమె వైపు ఇన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ ఎందుకు ఆమె తన జీవితాన్ని అప్పటికైనా సరిదిద్దుకోవాలి అనుకోలేదు? అసలు ఈమె కోరుకున్నదేంటి? అంటే భర్తను చంపేసి ఆయన ఆస్తి కొట్టేయాలనుకుందా? సింపతితో మళ్ళీ శామ్యూల్ని పెళ్లి చేసుకోవాలనుకుందా? ఆమె ఈ కేసుని మనం చూసి అసలు ఒక మహిళ ఏం కోరుకుంటుంది తన జీవితంలో అనేది చెప్పండి. ఏం కోరుకుంటుంది కాదు, ఏం నేర్చుకోవాలి అని అడగండి. నిజమే, ఈ ఇన్సిడెంట్ చూసి అసలు మిగతా మహిళలు సమాజం ఏం నేర్చుకోవాలి? ఇది ఒక గుణపాఠం.
ఖచ్చితంగా. ఎందుకు గుణపాఠం అంటే, అసలు ఇప్పుడు నీకేం కావాలి జీవితంలో? ఇప్పుడు ఏం కావాలి అంటే, పోనీ కాసేపు ఆమె వైపే మనం మాట్లాడదాం, సుమంతను కాసేపు పక్కన పెడదాం, శామ్యూల్ అనేవాడిని పక్కన పెడదాం, అసలు వాడి గురించి మనకేమీ తెలియదు. ఏం కోరుకుని ఉంటుంది భర్త దగ్గర నుంచి? సమాధానం లేదు. పోనీ అతను ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నాడా నిన్ను? ఇబ్బందులు పెడితే ఇదే ఆ పరిష్కారం? పెట్టాడనే అనుకుందాం పోనీ. ఇవాళ ఏమైంది? కనీసం నువ్వు ముందు నోరెత్తుంటే, గొంతెత్తి నీ సమస్యను చెప్పుకుంటే గనక అసలు అతను చంపాల్సిన అవసరం ఏంటి నీకు? పక్కకు వచ్చేస్తే, అబ్బా మేడిపండు చూడ మేలిమేయుండ, పొట్ట విప్పి చూడ పురుగులుండ అన్నట్టున్నాడు ఆ డాక్టర్. చూడ్డానికి ఇంత బాగున్నాడు, ఇంత మంచి చదువు చదువుకున్నాడు, వీడికేం పోయే కాలం భార్యని ఇలా ఇబ్బంది పెడుతున్నాడంట అనేదన్నా ఉండేది నీ మొహానికి. ఇవాళ అసలు నీ మొహానికి ఏం చెప్తావు సమాధానం? ఇలా చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడానండి, భార్య ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యల్ని చంపేసిన భర్తలు కూడా సుఖపడ్డారేమో కానీ ఇలా చేసిన భార్యలు ఎక్కడా సుఖపడినట్లు లేరు. ఎందుకంటే ఆ మధ్య మహబూబ్ నగర్లో స్వాతి రెడ్డి అనే అమ్మాయి, ఒక అమ్మాయి తన భర్తను చంపేసి తన ఇంకొక అతనికి భర్త మొహంలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. ఏం సాధించింది? జైల్లో ఉంది. ఎంత ఒంటరి జీవితం అంటే, జైలుకి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అసలు ఆడవాళ్ళకి ఇది నేను కావాలి అని ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తా, ఆడవాళ్ళ పట్ల సానుభూతి ఉండదండి జైలుకి వెళ్తే. కుటుంబ సభ్యులు రారు, ఏది ములాఖతులకు రారు. వాళ్ళ శిక్షాకాలం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వరు. ఎంత ట్యాబు ఉంటుందంటే సొసైటీలో, ఆ కుటుంబానికి ట్యాబు ఉంటుంది, ఆ వ్యక్తికి ట్యాబు ఉంటుంది. అదే మగవాడు నేరం చేస్తే భార్యలు చక్కగా క్యారియర్లు కట్టుకుని పోతారు జైళ్ళకి. ఏంటి అసలు అంటే, నేను నేరం చేసే విషయంలో సమాన హక్కులు కావాలని నేను అడగట్లా. నేరాలు మనిషి అనేవాడు నేరం చేస్తాడు, కానీ ఆ నేరాన్ని మీరు మగవాళ్ళని ఏ దృష్టితో చూస్తున్నారో ఆడవాళ్ళని కూడా ఆ దృష్టితో చూడమని నేను అడుగుతున్నా. కానీ ప్రపంచం దానికి ఇంకా సిద్ధం కానప్పుడు ఆడవాళ్ళంగా మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకు ఇప్పుడు ఒక నేరం చేసి జైలుకి వెళ్ళారు అంటే ఇంకా వాళ్ళు సర్వం కోల్పోయినట్టే. సుమంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్లెవర్ అయ్యి ఉండుంటే MBBS చదివి ఉంటాడు. అదే అయితే ఎంత మందికి రోగాలు నయం చేసి ఉంటాడు. ఆ బ్రెయిన్ ఎంత షార్ప్ అయ్యి ఉంటది. ఆ బ్రెయిన్ ని ఈ రోజు శామ్యూల్ రాజ్ కుమార్ అనే వాళ్ళు కొట్టిన దెబ్బలకి చితికిపోయింది ఆ బ్రెయిన్. చాలా చాలా బాధాకరం. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, పదే భర్త ఎంత వెధవనివ్వండి, నికృష్టుడు అవనివ్వండి, ఇబ్బందులు పెట్టేవాడు అవనివ్వండి, మీరు పక్కకు వచ్చేయండి. అంతేగాని మీ జీవితాలను ఎందుకు కోల్పోతారు? నేను అడిగేది అది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఏవో ఇబ్బందులు ఉన్నాయనే అనుకుందాం ఈ భార్యకి, నువ్వు వచ్చే బయటికి చంపడం ఎంతవరకు కరెక్టు? మళ్ళీ గవర్నమెంట్ లెక్చరర్ గా పనిచేస్తోంది ఫ్లోరా మరియా. ఇంకొక విషయం, మహబూబాబాద్ లో అయితే ఉషా అనే ఆమె ఇద్దరు పిల్లలకి కూల్ డ్రింక్ లో విషం పెట్టి వాళ్ళిద్దరిని చంపే ప్రయత్నం చేసింది. 4 నెలల క్రితం ఆమె భర్త కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. విశాఖ జిల్లాలో ఉన్న సరిత అనే ఆమె తన ప్రియుడితో కలిసి, ఆ ప్రియుడు వచ్చిపోయేది పక్కింటి ఆమె చూసిందని దీపిక అనే ఆమెను చంపడానికి ప్రయత్నించింది. వామ్మో, ఈ ఘటనలన్నీ చూస్తుంటే ఎంత సున్నిత మనస్కులు, ప్రేమకు ప్రతిరూపమైన ఆడవాళ్ళు ఎందుకు ఇంత కఠినాత్ములుగా రాక్షసులుగా మారుతున్నారని భయమేస్తుంది. ఒకవేళ వివాహేతర సంబంధాలు ఎదుటి వ్యక్తిని చూసి వ్యామోహంలోనో మోజులోనో పడ్డారు అనుకోండి, సరే తప్పు జరిగింది, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు? దీన్ని వేళ అమాయకత్వం అనాలా, లేదు అంటే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరనే అతి తెలివి అనుకోవాలా, లేదంటే మనుషుల్లో ఇలా రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుంది అనుకోవాలా? ఒకటండి, తప్పుకి ఒప్పుకి మధ్యలో సన్నని గీతే ఉంటుంది.
ఆ గీతలు చెరిగిపోతున్నాయి. ఇప్పుడు మీకు తప్పు అనిపించింది, నాకు ఒప్పు అనిపిస్తుంది. నాకు ఒప్పు అనిపించింది, మీకు తప్పు అనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళు సమర్థించుకునేలాగా తయారయ్యారు. వాళ్ళు చేసింది కరెక్టు అనే ఒక మొండి మూర్ఖపు ఆలోచన విధానం ఇవాళ